హలో అండి, అందరికీ నమస్కారం. ఇవాళ నేను మీకు ఉగాది స్పెషల్ భక్షాలు ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తున్నాను. అంతేకాదు ఇవి రాయలసీమలో కూడా చాలా చాలా స్పెషల్ అండి ఈ భక్షాలు. ఇకపోతే దీనికి కావాల్సిన పదార్థాలన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చేసాము. ఇక డైరెక్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇలా ఒక గిన్నెలోకి 1 కప్పు చిరోటి రవ్వ, అలాగే 1 కప్పు మైదా పిండి, 1/2 స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇవి మాత్రమే బాగా మిక్స్ చేసుకోండి. చిరోటి రవ్వ అన్న పేని రవ్వ అన్న ఒకటే. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక కాస్త వాటర్ యాడ్ చేసుకుంటూ లైట్గా మనం ఫస్ట్లో మిక్స్ చేసుకోవాలి. ఒకటేసారి పిండిని బాగా నాదేకి మెత్తగా చేసుకొని పోవద్దండి. ఇలా పిండి అనేది మనకి ఇలా రావాలి తీసుకుంటే. సో అయినాక ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు బాగా నాదుకోవాలి. ఎంత నాదితే మనకు భక్షాలు అనేవి అంత బాగా వస్తాయి అన్నమాట. అంతా నాదుకున్నాక ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని 6 గంటల పాటు నాననివ్వాలి. ఎంత నానితే భక్షాలు అనేవి అంత బాగా వస్తాయి. ఇప్పుడు ఒక గిన్నెలోకి 1.5 కప్పు కందిపప్పును తీసుకోవాలి. ఏ కప్తో అయితే మీరు చిరోటి రవ్వ మైదా పిండి తీసుకున్నారో అదే కప్ తోటి 1.5 కప్పు కందిపప్పును తీసుకోండి. ఈ ప్లేస్లో మీరు శనగపప్పునైనా కూడా వాడుకోవచ్చు. ఇవి బాగా కడుక్కొని ఇందులోకి ఒక 3 కప్స్ వాటర్ని యాడ్ చేసి కాస్త పసుపు, ఒక 1/2 స్పూన్ అంత పసుపును కూడా వేసేసి మీడియం ఫ్లేమ్లో మనం ఉడకబెట్టుకోవాలి. వీటిని మీరు వాటర్ బాయిల్ అవుతున్నప్పుడైనా మీరు పప్పును వేసుకుంటే పప్పు త్వరగా ఉడికిపోతుంది. మధ్యలో ఇలా నురుగు వస్తుంది కదా, అది తీసేసుకుంటూ ఉండాలి. పప్పు అనేది మరీ మెత్తగా ఉడకబెట్టుకోకూడదు, అలానే గట్టిగా కూడా ఉడకబెట్టుకోకూడదు. మధ్యలో ఇలా కలుపుతూ చూసుకుంటూ ఉడకబెట్టుకోండి. సో ఇంకా ఉడకాలి. కాసేపు అయ్యాక మనకి పప్పు అనేది బాగా ఉడుకుతుంది. అంటే చెప్పాను కదా, మరీ మెత్తగా ఉండకూడదు. చూసారా, ఇలా ఈ కన్సిస్టెన్సీ కరెక్ట్ అనమాట. ఇప్పుడు మనము ఆ నీళ్ళన్నీ ఇలా సపరేట్ చేసుకోవాలి. ఈ వాటర్ మనం పడేయకుండా రసంలోకైనా సాంబార్లోకైనా వాడుకోవచ్చు. ఇలా వడగట్టుకున్నాక పప్పు మాత్రమే తీసుకొని ఒక గిన్నెలో అందులోకి 2 కప్పుల బెల్లంని వేసుకోండి. తీపి ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకాస్త వేసుకోండి, తక్కువ కావాలనుకున్న వాళ్ళు కాస్త తగ్గించి వేసుకోండి. సో ఇలా బెల్లంని వేసేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకున్నాక స్టవ్ పైన పెట్టేసుకొని మనం మీడియం ఫ్లేమ్లో, సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే ఈ బెల్లం అంతా బాగా కరగాలి. మనకి కరిగే వరకు మనం బాగా మిక్స్ చేసుకుంటూ ఉండండి. అంటే అడుగు అంటే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం ఇలా మధ్యలో కలుపుతూ సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే చూసుకుంటూ ఉండాలి. సో ఇలా బెల్లం అంతా బాగా కరిగిపోయాక 1 స్పూన్ అంతా యాలకుల పొడి కూడా వేసుకోండి. వేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కరిగిన బెల్లం అంతా మళ్ళీ దగ్గర పడే వరకు మనం కలుపుకోవాలి. ఇక్కడ నుంచి కాస్త జాగ్రత్తగా ఉండండి, బాగా చూసుకుంటూ ఉండాలి. సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే చూసుకోండి. అలాగే ఉడుకుతున్నప్పుడు దీన్నే జాజికాయ అంటారు. దీన్ని ఒక్క చిటికెడు మాత్రమే వేయాలి, ఎక్కువ వేయద్దు. ఎక్కువ వేస్తే ఫ్లేవర్ అనేది బాగుండదు భక్షాలకి. సో అందుకని కాస్త ఇలా చిటికెడు మాత్రమే వేయండి. ఇది మంచి ఫ్లేవర్ వస్తాయి భక్షాలు అనేది. సో ఇప్పుడు మనకి బెల్లం అనేది ఇంకా ఇలా దగ్గర పడాలి బాగా. చూసారా, మరీ అంత నీళ్ళగా కాదు, గట్టి కాదు, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఎందుకంటే చల్లారే కొద్దీ ఇంకాస్త గట్టి పడుతుంది. ఇది మరీ చల్లారకూడదు, గోరువెచ్చగా అయినాక మనం గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండర్ ఉన్న వాళ్ళు గ్రైండర్లో వేసుకుంటే బాగా వస్తుంది పూర్ణం అనేది. సో లేని వాళ్ళు ఇలా మిక్సీ జార్లో అయినా వేసుకొని, మీకు అవసరమైతే స్పూన్ తోటి వాటర్ వేసుకోండి. హాఫ్ స్పూన్ అంత వేసుకొని ఇలా మనం పూర్ణంని గ్రైండ్ చేసుకోవాలి. ఇది మరీ అంత గట్టిగా అవ్వకూడదు, మరీ అంత నీళ్ళగా కాకూడదు. ఈ కన్సిస్టెన్సీ వస్తే మనకి సరిపోతుంది. ఇది చల్లారాకనే మనం పూర్తిగా చల్లారాకనే భక్షాలు చేసుకోవాలి. ఒక బటర్ పేపర్ తీసుకొని దానిపైన ఆయిల్ వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారా, 6 గంటలు అయ్యాక మనకి ఈ పిండి కూడా రెడీ అయిపోయింది. ఇది పూర్ణం కన్నా కాస్త తక్కువ తీసుకోవాలి. ఎందుకంటే పూర్ణం ఎక్కువ ఉంటే భక్షాలు అనేవి మనకు తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. సో కాస్త తీసుకొని ఇలా అంతా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి.
పూర్ణంని కూడా ఇప్పుడు చల్లారిన పూర్ణమే తీసుకోండి. మళ్ళీ చెప్తున్నా, వేడిగా ఉన్నప్పుడు చేయొద్దు. మీరు కాస్త ఇలా క్లోజ్ చేసుకుంటూ అయినా చేసుకోండి, లేదా మాకు పరాటాలు వస్తాయి అన్న వాళ్ళకి చాలా ఈజీ ఈ రెసిపీ. సో ఇలా చేసుకొని అయినా మీరు భక్షాలు అనేవి చేసుకోవచ్చు. సో ఇలా పైన అనేది ఎక్స్ట్రా వస్తే మరీ ఎక్కువ ఉంటే తీసేయండి, లేకపోతే ఇలా కవర్ చేసేసుకోవచ్చు. ఈ ఒత్తుకున్న సైడ్ కింద పోవాలన్నమాట. ఇప్పుడు బటర్ పేపర్ పైన 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కాస్త స్ప్రెడ్ చేసుకోవాలి. సో క్లోజ్ చేసిన పార్ట్ కింద పోవాలన్నమాట, పైన సాఫ్ట్ ఉండాలి. ఇప్పుడు అలాగే రోలింగ్ పిన్ తోటి ఇలా నైస్గా మెల్లగా మనం రోల్ చేసుకుంటూ పోవాలి. లేదా మీరు చేత్తో అయినా ఒత్తుకోండి, లేదా పేపర్ వేసి అయినా దాన్ని స్ప్రెడ్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ హీట్ అయ్యాక ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని బటర్ పేపర్తో పాటు అవి వేసేసేయాలి. వేసాక ఇలా స్లోగా మనం ఒక 5 సెకండ్లు అయినాక మనం బటర్ పేపర్ అనేది తీసేసుకోవాలి. మరి హై పెట్టద్దు, ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఒక 2 నిమిషాలు అయ్యాక 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. అలాగే వేసుకొని నిదానంగా మనం అటు సైడ్ కూడా కాల్చుకోవాలి. ఇంకొక 2 నిమిషాలు, 2 నుంచి 3 నిమిషాలు అయినాక తీసేసుకుంటే అటు సైడ్ కూడా మనకి చూసారా బాగా కాలిపోయింది. దీనిపైన నెయ్యి కానీ లేదంటే పాలతోని కానీ వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటాయి ఈ భక్షాలు. అంతే అండి, ఎంతగానో రుచికరమైన ఉగాది అలాగే రాయలసీమ స్పెషల్ భక్షాలు రెడీ అయిపోయినాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో అదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు.